President of the host club, J.C. Rajgaru, Secretary Srihari Garu, the event chair and the most dynamic person from Rotary Club of Bogili Tigers, TNS Karthik Garu, his co-chair, the entire team of the district training learning facilitation seminar, ask district governors, district learning facilitator, my dear district governor elect, district governor nominee, chairs of various committees in the district teams, members of district committees, members of Rotary Club of Bogili Tigers, aspiring leaders, ladies and gentlemen. ప్రప్రథమంగా భాస్కరరావు గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి పేరు చెప్పలేదు ఏంటి అంటారు, అడగచ్చు. எனக்கு డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు లేరు, డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు ఎలెక్ట్ ఇది సబ్సిక్వెంట్ ప్రోటోకాల్. డాక్టర్ మల్ల వెంకటేశ్వరరావు, అలాగే నాకు మోస్ట్ ఫేవరెట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, మా ఇద్దరి మధ్యలో చాలా హాస్యం ఉంటుంది, ఎంతో చాలా వెటకారంగా ఆప్యాయతగా పాల్గొంచుకుంటాను నేను విశ్వనాథ్ గారు. వీళ్ళిద్దరూ కలిపి నాకు లీడర్షిప్ బిల్డింగ్ అనే టాపిక్ ఇచ్చారు. ఇది కూడా అసిస్టెంట్ గవర్నర్స్ ట్రైనింగ్ సెమినార్లో భాగంగా భాస్కరరావు గారు మీరు మాట్లాడితే బాగుంటుందని. సరే, ఆ సెమినార్కి ట్రైనింగ్ సెమినార్కి వద్దామనుకుని ఆల్రెడీ అసిస్టెంట్ గవర్నర్స్ అందరికీ కొంత విపులంగా చెప్తామని చెప్పి కొంత స్లైడ్స్ కన్సైజ్గా స్లైడ్స్ తయారు చేసిన ఇంట్లో ఇబ్బంది వచ్చి మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఇంట్లో వెళ్తే బాగుంటుంది, మనకి కార్యం అడ్డొచ్చింది కదా అని అంటే రాలేకపోయిందా క్షమించమని మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారిని అలాగే ట్రైనింగ్ లెర్నింగ్ ఫెసిలిటేటర్ అని కోరుకుంటున్నాను. సరే భాస్కరరావు గారు మేము డీటీడీఎస్ పెట్టుకున్నాం, దాంట్లో ఇది యాడ్ చేస్తామని చెప్పి నిన్న రాత్రి ఆల్రెడీ మా లెర్నింగ్ ఫెసిలిటేటర్ గారు ఈ స్టార్టెడ్ స్మైల్ చూసేసరికి నాకే అనుమానం వచ్చింది, మనం చెప్దామా ఈ టాపిక్ వద్దా, లేదా ఎవరు లేనప్పుడు చెప్తే బాగుంటుందా బాగుంటుందా, దీని ప్రయోజనాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా కొంత ఆలోచించి ఆప్త మిత్రుడు డాక్టర్ మల్ల వెంకటేశ్వరరావు తోటి వినియోగించుకుంది ఏంటంటే, సార్ మీరు ఇక్కడ నాకు పర్మిషన్ ఇస్తే నేను రాజమండ్రి వెళ్ళిపోతాను, ఇది బెడ్స్ అండ్ సెట్స్లో భాగంగా పెడితే అక్కడికి వచ్చి మాట్లాడతాను అని చెప్పారు. లీడర్ కదా, అందులో రానున్న సంవత్సరానికి చాలా మంచి పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ఆయన తరహాలో అన్ని రకాలుగా ప్లాన్ చేసి, భాస్కరరావు గారు ఐఎమ్ ఇష్యూయింగ్ యూ సమన్స్, యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. వారి వెనకాలే వారి భార్య మా సెక్రటరీ జనరల్ గారు కూడా ఉన్నారు. ఆవిడ ఎవర్ స్మైలింగ్ ఫేస్, వెంకటేశ్వరరావు అందరూ ఎదురుకుండా కూడా చెప్తున్నారు, షీఈస్ ద లైట్ ఆఫ్ యువర్ హౌస్. మేము ఒక తరహాలో డిస్ట్రిక్ట్ లీడర్షిప్ అంతా కూడా ఇలా బిల్డ్ చేసి ఇలాంటి వ్యక్తుల చేతిలో డిస్ట్రిక్ట్ ఉంటుంది అని కొంత ప్లాన్ చేసి నడిపిస్తున్న తరుణంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్గా వచ్చే వెంకటేశ్వరరావు వదిలేసి వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదేమో అని అనిపించింది. తప్పకుండా డాక్టర్ నేను ఇక్కడే ఉంటాను, ఇవాళ ఆదివారం చేసే పని లేదు కానీ కొంత ఎమర్జెన్సీస్ కూడా ఉన్నాయి రేపు అనుకోవలసి వచ్చింది. ఇచ్చిన టాపిక్ ఏంటి అంటే లీడర్షిప్ డెవలప్మెంట్ అనేది. మీరు కనుక లీడర్షిప్ డెవలప్మెంట్ అని మీరు ఇంటర్నెట్లో గూగుల్ చేసి చూస్తే ఆ టాపిక్ ఎక్కడ అంతు పొంతు లేకుండా. నేను మా విశ్వనాథ్ గారు నాకు ఇలాంటి పరీక్ష పెట్టారంటే అగ్ని పరీక్షలు అని చెప్పి చూస్తే అది ఎంత పెద్దగా ఉన్నాయంటే ఆ టాపిక్స్ అన్ని. సరే, దాన్ని క్రోడీకరించి మన రొటేరియన్స్ అర్థం చేసుకునే పరిస్థితుల్లో కానీ తేగలమా అనేది కూడా పెద్ద ఛాలెంజే కనిపించింది. బట్ ఎనీహౌ ఐ ట్రైడ్ మై బెస్ట్. అండ్ బిఫోర్ ఐ స్టార్ట్, I sincerely express my deep sense of gratitude and sincere thanks to the entire team of Vipulov
headed by the chair, co-chair, secretary, and all the members of this wonderful club for having put up a great event like this in a place like Bougainville. It's a big eye-opener for us. మనందరికీ కూడా పెద్ద కనువిప్పుగా బొబిలిలో ఇంత మంచి ఫెసిలిటీ ఉంది, ఇలా చేసుకోగలం అనేది మీరందరూ కూడా చూపించారు. ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో మమ్మల్ని అందరినీ పలకరించి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారా, ఇది చేశారా, అది చేశారా. ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ టు టీమ్ విపులం అండ్ ఆల్సో ద మెంబర్స్. And my sincere thanks to my district governor-elect and my district learning facilitator for having given me an opportunity both yesterday for the breakout sessions to deal with the topic of polio and also today to deal with this topic of leadership development. But idantha kuda enta general ga management students ki, management scholars ki kuda idi పెద్ద research topic. ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ అనే దాని మీద మీరు సుదీర్ఘంగా వర్క్ చేస్తే ఏదో పెద్ద థీసిస్ కూడా అవుతుంది. Some of you are interested, definitely we can work together. Because మల్లా గారు, విశ్వనాథ్ గారు నా చేత కొంత వర్క్ చేయించారు. బట్ అవన్నీ ఎత్తుకుంటే మీరు అందరూ పారిపోతారేమో భయం వేసి ఏదో చిన్న చిన్న బుల్లెట్ పాయింట్స్ మనకందరికీ అర్థమయ్యేలాగా, మనకందరికీ ఉపయోగపడేలాగా చేయడానికి ప్రయత్నం. ఇందాక డాక్టర్ వెంకటేశ్వర గారు చాలా మంచి మాటలు చెప్పారు. ఆయన జీవితంలో ఎంత సాధించినా వృత్తి ప్రకారం ప్రవృత్తి ధోరణులను కూడా ఎన్ని రకాలుగా సాధించిన ఆయన రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఈ లీడర్షిప్ ప్రోగ్రాంలోకి రంగప్రవేశం చేయగానే ఆయన ఎంతో శ్రమించి ఆయన కొన్ని ఇబ్బందులతో టైం ఎంతో మంది పేషెంట్స్ చూస్తారు. మళ్ళీ ఒక స్టూడెంట్ అయ్యి ఈ రోటరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లెర్నింగ్ సెంటర్కి వెళ్ళి చదువుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా డిస్ట్రిక్ట్ చైర్స్ ఇక్కడ అందరూ ఉన్నారు, చాలా నిష్ణాతులు అందరూ కూడా ఎవరి ఫీల్డ్స్లో వాళ్ళు పెద్ద పెద్ద వర్క్ చేసిన వాళ్ళు, ప్రపంచ జ్ఞానం కలిగిన వాళ్ళు, ఫోకస్డ్గా మీకంతా మీరు కోర్ కాంపిటెన్స్ ఉన్నవాళ్ళు. కాబట్టి నా విన్నపం ఏంటంటే రోటరీ అనే అంతర్జాతీయ సంస్థ చాలా రకాల టైం టెస్టెడ్ పాలసీస్తో చాలా మంచి రీసెర్చ్ చేసి లెర్నింగ్ సెంటర్లో రకరకాల టాపిక్స్ మీ అందరి గురించి కూడా పెట్టడం జరిగింది. మీరందరూ rotary.orgకి వెళ్ళి మీ రోటరీ అకౌంట్ myrotary.orgలో క్రియేట్ చేసుకుని మీరు ఈ లెర్నింగ్ సెంటర్కి వెళ్ళి పొద్దున్న కాఫీ తాగుతూ ఒక చిన్న స్క్రిబ్లింగ్ ప్యాడ్ ఇచ్చారు, మీ కాన్ఫరెన్స్ ప్యాడ్ లాంటి పక్కన పెట్టుకుని అది బుక్ నెంబర్ 1 అని రాసుకుని ఆ రోజు మీకు అర్థమయ్యేవి లెర్నింగ్ సెంటర్లోకి వెళ్ళాక ఒక టాపిక్ మీద 4-5 వాక్యాలు రాసుకుని పక్కన పెట్టుకుంటాము. ఆ బుక్ అయ్యాక బుక్ నెంబర్ 2. ఇదంతా దేనికి చెప్తున్నానంటే లెర్నింగ్ సెంటర్లో చాలా రీసెర్చ్ చేసిన అనుభవం కదా. డాక్టర్ గారు నేను చెప్పారు కెలాగ్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అలాగే నార్త్ వెస్టర్న్లో యూనివర్సిటీ నుంచి తెచ్చుకున్న మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ఈ రోటరీ బిజినెస్ సిచ్యువేషన్స్ అన్నింటినీ రోటరీ ఇంటర్నేషనల్ బోర్డు ఎక్స్పోజ్ చేసి మాకున్న కార్యక్రమాలకి మేము ఎలా చేస్తే బాగుంటుంది, ఏ మేనేజ్మెంట్ థియరీస్ చేస్తే సఫలీకృతం అవుతాయి మేము అనుకున్న దృక్పథాలని అని చెప్పి వాళ్ళందరినీ కన్సల్ట్ చేసి ఈ లెర్నింగ్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారు కూడా లెర్నింగ్ సెంటర్తో బిగించేయండి. ప్రతి గవర్నరు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ కూడా చదువుకోవాల్సింది. ఎందుకంటే మన నిత్య విద్యార్థులు డాక్టర్ గారు కూడా చెప్పారు, నోబడీ ఈజ్ ఎ బాస్ అండ్ నోబడీ ఈజ్ ద అథారిటీ అని ఎనీథింగ్. లైఫ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఎట్ ఎవ్రీ స్టేజ్. ఈరోజు ఇక్కడికి వస్తే కార్తీక్ గురించి కొంత నేర్చుకుంటాం, రేపు అడిగి వెళ్తే డాక్టర్ గంటిపూడి వెంకటేశ్వర గారి గురించి కొంత నేర్చుకుంటాం, అలాగే మా ముమ్మడి వారు సేవ కొంత చెప్పారు. ఇట్స్ ఆల్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సో ఓన్లీ రిఫైన్డ్ నాలెడ్జ్ ఇన్ యువర్ బ్రెయిన్. ఈ నాలెడ్జ్ అంతా రిఫైన్ అయ్యి ఓహో ఇలా చేస్తే బాగుంటుంది అన్నది ఒక మంచి అనుభూతి, ఎక్స్పీరియన్స్ కలిగజేస్తుంది. అందుకే ఈ లెర్నింగ్ అంతా మనం చేస్తాం. Now is the time for all of us to just look at the presentation. ఇవన్నీ కొన్ని డ్రై సబ్జెక్ట్స్గా కనబడతాయి. మీరందరూ కూడా మీ జీవితాల్లోనూ అలాగే మీ ప్రవృత్తుల్లో మీ వృత్తుల్లోనూ కూడా లీడర్సే కాదనట్లేదు. బట్ రోటరీ పర్స్పెక్టివ్లో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్గా
అలాగే రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్గా అచీవ్ చేయవలసిన గోల్స్ ఏమున్నాయి, అలాగే రోటరీలో లీడర్షిప్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తే బాగుంటుంది, గుడ్ లీడర్స్ ఎలా చేస్తారు, ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మీ అందరి ముందు ఉంచుదామని చెప్పి ప్రయత్నం చేస్తాను. స్లైడ్ 1 ప్లీజ్. స్లైడ్ 1 అంటే ఒక వ్యక్తుల సమూహాన్ని లేదా సంస్థని ముందుకు నడిపించే చర్య అని తెలుగులో మనం చెప్పుకోవచ్చు. చాలా థియరీస్ ఉన్నాయి లీడర్షిప్ అంటే, బట్ ఐ వాంట్ టు డిఫైన్ లీడర్షిప్ యాజ్ ద యాక్షన్ ఆఫ్ లీడింగ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ అన్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ లీడర్షిప్ని మనం ఎలా డెవలప్ చేస్తాం అన్న పాయింట్స్ మీద మీరు చూస్తే, రోటరీ పర్స్పెక్టివ్లో మనం రకరకాలుగా చూస్తాం. నిన్న ఇవాళ చేసిన ప్రక్రియ అంతా కూడా డాక్టర్ గారు ఇది ఒక లీడర్షిప్ బిల్డింగ్ ఎక్సర్సైజ్. మీ ప్రతి వారికి కూడా మీ సామర్థ్యాలు, మీకున్న జ్ఞానంతో మీకున్న బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ బాధ్యతలన్నీ కూడా మీరు నెమరు వేసుకునే ఏంటో తెలుసుకుని పనిచేస్తేనే ఒక లీడర్గా మీరు అభివృద్ధి చెందడానికి ఉంది. మీతో పాటు మీ టీంని కూడా బిల్డప్ చేస్తే దాంట్లో ఉన్న ఇబ్బందులు, దాంట్లో ఉన్న సాధక బాధకాలన్నీ తెలిసి కూడా మీరు లీడర్షిప్ డెవలప్మెంట్ అంటే ఏంటో అన్నది బాగా అర్థం చేసుకుంటారు. బట్ వాట్ ఐ హావ్ ప్రెజెంటెడ్ హియర్ ఈస్ leadership development is a process of enhancing and honing the skills, knowledge and abilities of individuals to become effective leaders. ఒక వ్యక్తిలో ఉన్న శక్తి, సామర్థ్యం, జ్ఞానం అన్నీ కూడా కలిపి ముందుకు నడిపించే డెవలప్మెంట్ కార్యక్రమం లీడర్షిప్ డెవలప్మెంట్. వాళ్ళు మంచి లీడర్స్ అయ్యే కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్స్పైరింగ్ అదర్స్ to accomplish their goals and improve their potential improve potential members to lead. వీరు ఎక్కడికక్కడ గోల్స్కి లాభం పడేటట్టుగా వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఆ గోల్స్ని అచీవ్ చేసుకుంటూ వాళ్ళలో ఉన్న పొటెన్షియల్ లీడర్షిప్ క్వాలిటీస్ని బయటకు తీయడమే అనేది ప్రక్రియ లీడర్షిప్ డెవలప్మెంట్. మీ అందరికీ తెలుసు, తడాల వరప్రసాద్ బాబు గారు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలా వండర్ఫుల్గా చేశాడు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడలో. నాకు ఇక్కడ ఎవరిని కోరితే ఏం రాదు, నేను ఊళ్ళో మనసులో ఉన్న మాట నేను మాట్లాడతాను. వరప్రసాద్ బాబు గారు నా మేనత్ కొడుకు గారు, నా మేనత్ కొడుకు గారు. కానీ ఆయన చూసి నేను ఇన్స్పైర్ అయింది ఏంటంటే ప్రతి కార్యక్రమం కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి వాళ్ళ టీం అందరినీ ఇన్వాల్వ్ చేసి బ్రహ్మాండమైన కార్యక్రమం చేశారు. దీంట్లో వారి శక్తి సామర్థ్యాలను మనం ఐడెంటిఫై చేసి వారు ఏం చేస్తే బాగుంటుందో అని ప్లాన్ చేసి వాళ్ళకి అప్పగించి వాళ్ళు అదొక బాధ్యత కింద తీసుకున్నాక ఆ బాధ్యతను పెంపొందించి వాళ్ళ ఒక లీడర్షిప్ టీమ్ని వాళ్ళతో వర్క్ చేసే వాళ్ళందరినీ లీడర్స్ కింద తయారు చేయడమే ఈ లీడర్షిప్ డెవలప్మెంట్. మీరు చూస్తే ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ ఎనేబుల్స్ మెంబర్స్ టు ఇంప్రూవ్ దర్ స్కిల్స్ in areas such as decision making, project management, delegation of work and all that. What is leadership development? Mahesh Chandraji Garu is a very great leader. He is a very great businessman. Business లో చాలా చాకచక్యాలు తెలుసు. వ్యాపారం, ఆ వ్యాపార రంగంలో ఆయన ఉండే చాకచక్యం కూడా రోటరీలోకి తీసుకొచ్చి ఎలా రోటరీకి, రోటరీ మెంబర్షిప్కి, రోటరీ సంస్థకి ఎలా ఉపయోగకరంగా చేసుకుంటే బాగుంటుంది అంటే కార్యక్రమం. దీంట్లో భాగంగా డెసిషన్ మేకింగ్ ఒకటి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఒక ప్రాజెక్ట్ కనుక ఇస్తే ఆ ప్రాజెక్ట్ని చాలా సక్సెస్ఫుల్గా సబ్జెక్టులతో చేసి సక్సెస్ చేయడం. అలాగే డెలిగేషన్ ఆఫ్ వర్క్స్ అండ్ డ్యూటీస్, ఆయనకున్న బాధ్యతలు, ఆయనకున్న పనులు కూడా వాళ్ళ టీంతో షేర్ చేసుకుని వారు చేసేలా చూసి మనం సూపర్వైజ్ చేసి ఇవన్నీ చేయడమే లీడర్షిప్ డెవలప్మెంట్లో. జార్జ్ గారు ఆయన నేను చేసేస్తానంటే ఈజ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్, ఈజ్ ఏ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్. But if you want to succeed in an organization like Rotary, you should start delegating the work. You just be the boss, you just see. While I am saying that, మీరు దంపటనే భుజాలు ఊపుతామన్నది రోటరీలో కుదరదు. మీరు దంపాలి, వాళ్ళ చేతి కూడా దంపించాలి. ఇద్దరు భుజాలు ఊపుకుంటే కూడా బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. అందుకని మీకున్న సక్సెస్ఫుల్ టీంలో పోలియో అన్నది
చాలా పెద్ద కార్యక్రమం తీసుకున్నారు. మీరు తలుచుకుంటే డెఫినెట్గా డాక్టర్ గారు will be the most successful district governor in the entire Rotary India. That responsibility is with you. And whether it is state మీద మాట్లాడటం కాకుండా మా జాతి గారికి ఎలా వేళలా నేను బ్యాకప్ నేను ఉంటానని చెప్పి నేను ఈ సభాపక్షంగా What is leadership team building? If you see this, it's a constant drive to enhance the relationship between men. పరస్పరంగా ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని బిల్డ్ చేయడం, తద్వారా ఇద్దరు కలిసి చేసిన పని సఫలీకృతం మోస్ట్ ఎఫెక్టివ్ వేలో ఆ పని చేయగలరు. బిల్డింగ్ అప్ ఏ కోహెసివ్ టీమ్. ఎవరు అన్నారు నో మ్యాన్ ఇస్ ద హోల్ ఆఫ్ హిమ్సెల్ఫ్, హిస్ ఫ్రెండ్స్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ హిమ్. ఎంత బాగా చెప్పాడు చూడండి. నో మ్యాన్ ఇస్ ద హోల్ ఆఫ్ హిమ్సెల్ఫ్, హిస్ ఫ్రెండ్స్ అండ్ ద టీమ్ ఈజ్ ద రెస్ట్ ఆఫ్ హిమ్. సో ఇఫ్ యూ డెవలప్ ఎ టీమ్ విత్ యూ హ్యావింగ్ ఎ బ్రిలియంట్ ఐడియా. నేను ఇప్పుడు నిన్న ఇవాళ చూసింది డాక్టర్ గారిలో ఒక సక్సెస్ఫుల్ గ్రాడ్యుయేట్ కింద అయిపోయాడు రోటరీ గారు. కానీ ఆయన కనుక సక్సెస్ఫుల్ రోటరీ గవర్నర్గా అవ్వాలి అని అంటే ఆ బాధ్యత మన అందరి చేతి మీద, మన అందరి భుజస్కంధాల మీద. ఆయన 1 జూలై నుంచి ఆయన ఎంతో బిజీ అయిపోతాడు. మీరు ఫోన్ కాల్ చేయడం వల్ల మీరే ఇబ్బంది పడతారు, ఆయన డిస్టర్బ్ చేస్తున్నాం అని. అలాంటి తరుణంలో నేను మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ రోజు నుంచి ఇంకా మనకు 4 నెలల టైం ఉంది. చక్కగా ఈ బాధ్యతలన్నీ స్వీకరించి చాలా ప్లాన్గా మీరు చేసుకుంటే ఈ మీద సక్సెస్ఫుల్ కావాలి. ఆయన చేయాల్సిన హోంవర్క్స్ అన్నీ చేశాడు. మన వల్ల ఆయన వెనకబడిపోకూడదు. అందుకని మీరందరూ కూడా ప్రతిరోజు నిత్యం 12 మాసాలు కూడా ప్రతి నెల మనం చేసిన కార్యక్రమాలు ఏంటి, మనం చేసే పని ఏంటి అని చెప్పి వేరే చేసుకుని మనం చేయాల్సింది ఏముంది అని చెప్పి ఆయన ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలరు. అసలు మీతో వర్క్ చేయడానికి టైం ఉంది. లైక్ పబ్లిక్ ఇమేజ్ వర్క్, మెంబర్షిప్ వర్క్, చాలా మంది వచ్చారు. శివ గారు వచ్చారు, వరప్రసాద్ గారు వచ్చారు, పివైఎన్ రావు గారు వచ్చారు, బోధరవీంద్ర గారు వచ్చారు, అక్షత్ రవిశంకర్ శ్రీనివాస్ గారు వచ్చారు, ఏఎంఎస్ పవన్ కుమార్ గారు వచ్చారు, మల్లిరెడ్డి దొరబాబు గారు వచ్చారు, రమణాజీ గారు వచ్చారు, చేటి నాగకృష్ణ వచ్చారు, కంటికు ఇంతమంది వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎవరు మాత్రం ఎవరు ఫ్రెండ్స్ వాళ్ళు ఇస్తున్నారు. డాక్టర్ గారు ఇచ్చిన బాధ్యతలు నేను స్వీకరించి ఇదేదో నాకేదో పొజిషన్ ఇచ్చాడో నాకు కూడా మీరు దాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి మీ క్లబ్స్లో ఉన్న మీ రెస్పెక్టివ్ చైర్స్, మీ ఫంక్షన్లోకి వచ్చే చైర్స్, మీ పరిధిలోకి వచ్చే క్లబ్ చైర్స్ అందరినీ పట్టుకుని మీకున్న ఐడియాలను వాళ్ళ ద్వారా చేయించుకుని ఇవన్నీ చేస్తే మీరు సక్సెస్ అవుతారు, డాక్టర్ గారు సక్సెస్ అవుతారు, మా డిస్ట్రిక్ట్ కూడా సక్సెస్ అవుతారు. సో లీడర్షిప్ ఈస్ నథింగ్ బట్ బిల్డింగ్ ఏ వెరీ కోహెసివ్ టీమ్ టు వర్క్. స్లైడ్ ఒక వెనక్కి వెళ్ళండి సార్. అండ్ ఇంకేంటంటే లీడర్షిప్ డెవలప్మెంట్ కూడా టీమ్ బిల్డింగ్ లో కూడా ఇట్ బి ఎ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ ప్రిపేర్ కరెంట్ అండ్ ఫ్యూచర్ లీడర్స్. రోటరీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కరెంట్ లీడర్స్ గురించి ఏ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయలేదు. రోటరీ చాలా ఫోర్స్ తో చాలా ముందు చూపుతో కూడా ఈ ఏడాది కార్యక్రమాలు చేస్తూ కూడా రానున్న సంవత్సరాలు ఏం చేస్తే బాగుంటుంది అంటే రోటరీ చాలా ముందు ఆలోచిస్తూ ఒక విషయంతో చేసి ఇట్ హెస్ ప్రిపేర్డ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫర్ current and future leadership. That's what it is. Leadership team building is a set of activities that prepare current and future leaders to perform effectively in their roles. ఎవరు వారు ఇచ్చిన బాధ్యతల్లో చాలా చక్కగా వారికి ఉన్న జ్ఞానంతో వారికి ఉన్న సామర్థ్యాలతో చక్కగా చేసుకుంటే వాడు కూడా సక్సెస్ఫుల్ టీమ్ బిల్డింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ లీడర్? ఇవన్నీ కూడా నేను రాసినవే, నేను ఆలోచనతో చేసినవే, అందులో ఎక్కడి నుంచో కాపీ పడింది మాత్రం కాదు. అందుకనే ఏ గుడ్ లీడర్ ఈజ్ వన్ హూ ఆల్వేస్ థింక్ అబౌట్ అదర్స్. మనం ఏం స్వయంభూడు కాదు, మనం మనలాంటి లీడర్స్ తయారు చేయాలి. తయారు చేస్తేనే మంచి ఆనందం ఉంటుంది. నేను చెప్పారు, మన పురాణాల్లో కూడా చెప్పారు ఏంటంటే నీకున్న జ్ఞానాన్ని, నీకున్న సామర్థ్యాన్ని పెంపొందించి నువ్వు కనుక ఎవరికైనా చెప్పకపోతే వచ్చే జన్మలో అడవిలో మామిడి చెట్టు అయిపోతావు. అడవిలో మామిడి చెట్టు ఉపయోగం ఏవో పెట్టెలో ఉంటాయి కానీ మన మానవ జాతి తెలియదు కదా. సో అందుకని మనందరం కూడా అడవిలో మామిడి చెట్టు అయిపోవడం, మనం ఇక్కడే లీడర్షిప్ బిల్డింగ్ చేసుకుని మంచి మంచి లీడర్స్ను ప్రోత్సహించి
మనమే వాళ్ళలో ఉన్న సామర్థ్యాలను పెంపొందించే వాతావరణం కనుక మనం సృష్టిస్తే మన డెఫినెట్గా యూ బి గుడ్ లీడర్. నౌ యూ ఎంకరేజ్ ఆల్ ద పీపుల్ సీయింగ్ ద గుడ్ క్వాలిటీస్. మల్లిరెడ్డి దొరబాబు గారిలో మంచి క్వాలిటీ చూశాను. ప్రతి మనిషికి ప్లస్ మైనసెస్ ఉంటాయి, అందరికీ కూడా. మైనస్తో మనకు సంబంధం. వాట్ ఈస్ గుడ్ ఇన్ పర్టికులర్ ఇండివిజువల్ ఇస్ వాట్ వీ వాంట్ యాజ్ లీడర్. సో సీ ఆల్ ద గుడ్ క్వాలిటీస్, encourage seeing the good qualities, energize giving them resources. అందరూ మీరు ఐడెంటిఫై చేస్తున్నారు గబగబా పరిగెత్తి డాక్టర్ గారు లాగా నాలాగా విశ్వనాథ్ గారు చేసేస్తారు, మహేష్ రాజు గారు అనుకోకండి. చాలా మందికి చాలా దృఢ నిశ్చయంతో సంకల్పంతో చాలా మంచి కార్యక్రమాలు చేయాలి అనేది డెఫినెట్గా మనసులో ఉంటుంది. అందులో రోటరీని ఎంజాయ్ చేస్తున్నారు. రోటరీ రకరకాల ప్లాట్ఫామ్స్ మీద రోటరీ మీటింగ్స్, రోటరీ సెమినార్స్, రోటరీ కాన్ఫరెన్సెస్, రోటరీ కన్వెన్షన్స్ చూసిన వాడికి ఒక ట్రూ రోటేరియన్గా మన మనసులో, దాని ఇంగ్లీష్లో వీ హ్యావ్ ఎ బీ ఇన్ అవర్ బానెట్ అంటారు. టు హ్యావ్ ఎ బీ ఇన్ యువర్ బానెట్ అంటే మనలో ఉన్న సంకల్పం. ఆ సంకల్పానికి మనకున్న ఆస్పిరేషన్ కానీ మనకున్న ఆ సంకల్ప బలం కానీ ఒకటే సరిపోదు. దానికి కావాల్సింది వనరులు కావాలి. సో మీరు ఎప్పుడైనా మంచి మనిషి మనకు పనికొస్తాడు అని చెప్పి ఐడెంటిఫై చేయగలిగితే మన వనరులు కూడా సమర్పించే కార్యక్రమంలో ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ మీన్ బై ఎనర్జైజ్ గివింగ్ ద రిసోర్స్. మోటివేట్ విత్ ద విజన్. డాక్టర్ గారికి చాలా మంచి విజన్ ఉంది. ఆయన మనందరినీ కూడా మోటివేట్ చేసి ఈ లీడర్షిప్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసి మనకు మంచి రాచబాట వేసి ఈ దారిలో నడిస్తే మీకు చాలా బాగుంటుంది అనే విజన్ మనతో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. దట్స్ హౌ యూ కెన్ బిల్డ్ అప్ ఏ గుడ్ టీమ్ అండ్ ఏ గుడ్ లీడర్ డస్ ఎవ్రీథింగ్ లైక్ దట్. ఇన్స్పైర్ బై యువర్ యాక్షన్స్. మహేష్ రాజు గారి ఎగ్జాంపుల్ తీసుకుంటే సామ్రాజ్య రోటరీ మీన్స్ బిజినెస్ అనే కాన్సెప్ట్లో సామ్రాజ్య కింగ్డమ్ ఉంది స్టార్ట్ చేయడం మొదలెట్టారు. ఇప్పటికీ రోటరీ డిస్ట్రిక్ట్ 3020 4-5 సామ్రాజ్య సెంటర్స్ పెట్టారు. If you have to inspire some more people, you have to only show that in action. పెద్దాపురంలో సామ్రాజ్యకి వెళ్ళడం జరిగింది, విజయవాడ సామ్రాజ్యకి వెళ్ళడం జరిగింది. అలాగే ఎక్కడైనా సరే మీ యాక్షన్స్ ద్వారా, మీ క్రెడిబిలిటీ ద్వారా, మీ రెప్యుటేషన్ ద్వారా, మీకున్న బిజినెస్ చాకచక్యం ద్వారా మీరందరినీ కూడా you should inspire. A good leader is one who inspires his colleagues to work along with him with his actions. కానీ నేనేం చేయబోతున్నాను, మీరు చేయండి అన్నా అనుకోండి, వాడు నేను చేయలేనని మీరు చేయలేదు కదా, సింపుల్ కదా. ఇది హ్యూమన్ సైకాలజీ. అది కాకుండా a good leader is one who always inspires by his actions. And third one is influence with your knowledge. నాకు డిఆర్ఎఫ్సి రాజేశ్వర ప్రసాద్ గారు నేను ఎన్నో క్వశ్చన్ అడుగుతాను. నేను ఐపీడీజీ అవ్వచ్చు, అసిస్టెంట్ గవర్నర్ అవ్వచ్చు, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వచ్చు, ఎంఏ సైకాలజీ అవ్వచ్చు, అవన్నీ పక్కన విషయం పెడితే, గురుగారు నాకు ఓ సమస్య వచ్చింది, డిస్ట్రిక్ట్ గ్రాంట్ని ఈ పేపర్స్ని ఎలా ఫైల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి రాజేశ్వర ప్రసాద్ గారు అడగండి, అలాగే విశ్వనాథ్ గారు అడగండి. వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి, వాళ్ళకున్న కోర్ కాంపిటెన్స్ తోటి నన్ను డెఫినెట్గా డైరెక్ట్ చేయొచ్చు. వెంటనే ఆయన రాయ్ జాన్ గారితో మాట్లాడారు, రోటరీ ఇంటర్నేషనల్తో, సౌత్ ఏషియా ఆఫీస్లో. భాస్కర్ రావు గారు ఇలా చేస్తే బాగుంటుంది, అయినా మీకు ఎందుకంటే ఆ బాధ్యత అంతా, మీరు నాకు డాక్యుమెంట్స్ అన్నీ పంపించండి, నేను అప్లోడ్ చేస్తానని చెప్పి ఆయన డిస్ట్రిక్ట్ గ్రాంట్ కంప్లీట్ చేసేసారు. అంటే గ్రాంట్ ఫార్మాలిటీ. సో గుడ్ లీడర్ ఇస్ వన్ who inspires others and who also guides people who are working along with him with his great knowledge. మీరు నేను ఎర్రగా లావుగా పొద్దుగా ఉన్నారని చెప్పి నేను ఇన్స్పైర్ అవ్వను. I get inspired seeing somebody's knowledge. I get inspired seeing somebody's good qualities. So the qualities of all good leaders is to encourage, energize, motivate, inspire and influence. Next slide please. What do good leaders do? నాయకత్వపు లక్షణాలు ఉన్న మంచి నాయకులు ఏం చేస్తారు, ఎలా చేస్తారు? కానీ మీరు కనుక చూస్తే వాళ్ళు చక్కగా ప్రతి ఈవెంట్ కూడా ప్లాన్ చేసుకుంటారు. చేయాల్సిన కార్యక్రమం ఏంటో అన్నది ప్లాన్ చేస్తారు. చేయాల్సిన టీం ఎవరో అన్నది కూడా ప్లాన్ చేస్తారు. ఎలా చేయాలో అన్నది కూడా ప్లాన్ చేస్తారు. ప్లానింగ్ సర్వవిధాలు అంటుంది. ఇక్కడ ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ యు ఆర్ నాట్ ప్లానింగ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ ఫెయిల్యూర్. If you are not planning, you are planning for a failure.
సో మీరు కనుక మంచి నాయకత్వపు పటిమ, నాయకత్వపు లక్షణాలు ఉంటే కనుక మీరు డెఫినెట్గా ఒక పాయింట్ మీరు కన్సిడర్ చేస్తారు ఏంటంటే ప్రతి కార్యక్రమం కూడా చాలా ప్లాన్గా చేయాలి. అలాగే కమ్యూనికేషన్, మీరు ప్రతిదీ కూడా మీరు టీం వర్క్ కింద నలుగురితోటి చేయాలి. కాబట్టి ఇప్పుడు డిస్ట్రిక్ట్ టీమ్స్ చెప్తున్నాను. ఒక కేస్ స్టడీ కింద ఎగ్జాంపుల్ కింద ఏంటంటే మహేష్ జాజు గారు డిస్ట్రిక్ట్ పోలియో చైర్, అలాగే డిస్ట్రిక్ట్ పోలియో ప్రమోషన్ చైర్ నల్లపతి భాస్కర్ గారు. వీళ్ళిద్దరు కూడా వీళ్ళ టీంతో రెగ్యులర్గా కమ్యూనికేట్ చేయాలి, క్రెడిబుల్ న్యూస్ కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళ శ్రీకాకుళం క్లబ్లో మనకి ఇంకా ఇంత వస్తుందని కూడా ఇంకా రాలేదు, వాడిని ఏమైనా మోటివేట్ చేయాలి మంచి. యువర్ కమ్యూనికేషన్ షుడ్ బి క్రిస్టల్ క్లియర్, యువర్ కమ్యూనికేషన్ షుడ్ బి టైమ్లీ. అవన్నీ అయిపోయాక జూన్ 30 అయిపోయాక మీరు ఎన్ని కమ్యూనికేషన్ చేస్తే బెస్ట్. ఈ 12-month పీరియడ్ డిస్ట్రిక్ట్ గవర్నెన్స్ లైఫ్లో ఇట్స్ రోలర్ కోస్టర్ రైడ్. అంటే ఎన్నో సలహాలు మనం చెప్తాం, గవర్నర్ గారికి చెప్పాలని మనస్ఫూర్తిగా ఉంటుంది. చెప్పినా కూడా ఆయన మైండ్లో అడ్జస్ట్ చేసుకునే స్పేస్ ఉంటుంది. అది మనమే చేసి చూపించాలి. మనిషి నిర్ణయం, తప్పుడు నిర్ణయం, బాధ్యత అంతా మనదే. దాని పర్యవసనాలన్నీ కూడా మన ప్రాబ్లం లేదు, మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారిని ఇబ్బంది పెట్టదని చెప్పి ఆయన మనం చెప్పాల్సింది ఏంటి, ఫెయిల్ అయ్యామంటే ఇది కాదు సార్, చాలా మీ గైడెన్స్తో అద్భుతంగా చేసాము. అందరూ మీరందరూ కూడా దాన్ని మనసులో పెట్టుకుని మీరు 4 నెలల ముందే మనం ఈ ట్రైనింగ్ ఎందుకు పెట్టుకుంటాం అంటే మీరు ఈ 2-3 నెలల్లో కూడా ఆలోచించి మీరు చక్కగా 1 జూలై నుంచి మీరు పనులు దిగినప్పుడు మీకు అంతా కూడా ఈజీగా ఉంటుందని చెప్పి రోటరీ ద్వారా ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తే గైడెన్స్. మీరు మీతో సహచరుడిగా పనిచేసే వాళ్ళందరినీ కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ చేస్తారు. సొల్యూషన్స్, లీడర్ అన్నవాడు ఎప్పుడు ప్రాబ్లం గురించి మాట్లాడకూడదు, లీడర్ అన్నవాడు సొల్యూషన్ గురించి మాట్లాడాలి. ప్రతి వాడికి 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు నా గురించి నేను మాట్లాడడానికి 2 లక్షల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరేమైనా చేయగలరా? అదేమైనా చేయడానికి సాధ్యమవుతుందా? బట్ యాజ్ ఎ లీడర్ యూ హ్యావ్ టు గివ్ ఎ సొల్యూషన్ టు యువర్ ఫెలో హూస్ వర్కింగ్ అరౌండ్ యువర్ సైడ్. మీ దగ్గర మీ చుట్టూ మీతో పనిచేస్తున్న వాళ్ళకి మీరు ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ఎలా లేదంటే చాలా జగాలంగా ఉంది, ఎలా ఉంది అలా ఉందని చెప్పి ప్రాబ్లం నెగ్లెక్ట్ చేయండి. మీరు చాలా సున్నితంగా చెప్తున్నారు ఏంటంటే మీకు తెలియకపోతే వదిలేయడం మంచిది, కానీ దాన్ని పాడు చేయండి. A good leader is one who always talks about solutions, goals. మీరందరూ కూడా మీరు విధి బాధ్యతలన్నీ కూడా మీరు గ్రహించుకొని మీరు ఒక గోల్ సెట్ చేసుకుని ఆ గోల్ ఎలా రీచ్ అవ్వాలో అన్నది ప్లాన్ చేసుకుని ఆ ప్లానింగ్ మీ టీమ్ మెంబర్స్తో మాట్లాడుకుంటే డెఫినెట్గా గోల్ అచీవ్ చేయాలి. సమ్టైమ్స్ గోల్స్ కెన్ ఆల్సో బి రివైజ్డ్. అదేదో నేను 100 రూపాయలు పెట్టినాను, 100 అయిపోయింది మనం చక్కగా సరిపోలేదు, 100,000 రూపాయలు కూడా చేయవలసి వస్తుంది. అదే ఇందాక డాక్టర్ గారు చెప్పారు, లక్ష్యానంది గోల్ సెట్టింగ్ ఎక్సర్సైజ్ ఢిల్లీలో అవుతుందని. అయ్యాక కూడా వచ్చి నేను ఏమైనా మారుస్తానని అన్నారు. ఎందుకంటే రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు చెప్పే కొన్ని ప్రయారిటీ ప్రోగ్రామ్స్, ప్రయారిటీ ఇష్యూస్ ఉంటాయి. అవి కూడా మనం మనసులో పెట్టుకుని డిస్ట్రిక్ట్ లీడర్ అన్న వాళ్ళు దానికి కూడా ప్రిపేర్ అవ్వాలి. మోటివేషన్, యూ షుడ్ మోటివేట్ ఆల్ యువర్ లీడర్స్ హు ఆర్ వర్కింగ్ విత్ యూ అండ్ యూ షుడ్ గివ్ ఎ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ టు ద హోల్ యూనిట్. మీరు ఒక పోలియో డిస్ట్రిక్ట్ పోలియో కమిటీకి హెడ్ అయ్యి ఉన్నారు. మీరు ఎంటైర్ పోలియో యూనిట్ మీరు కనుక సుదీర్ఘంగా మంచి బాటలో రన్ చేయాలి అంటే మీరు వరకు డైరెక్షన్ ఇవ్వాలి. మీతో పాటు ఎవరున్నారు సహచరులు? మీ డిస్ట్రిక్ట్ టీం వాళ్ళందరూ ఉన్నారు, రీజనల్ చైర్స్ అందరూ ఉన్నారు, క్లబ్ చైర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ 83 క్లబ్స్లో 83 మంది ఉంటారు. రీజనల్ చైర్స్ 6 డిస్ట్రిక్ట్లో 6 ఉంటారు. డిస్ట్రిక్ట్ చైర్స్ ఉంటారు, కోచెస్ ఉంటారు. ఇది అంతా కూడా ఒక డిస్ట్రిక్ట్ టీం అవుతుంది, ఒక పర్టికులర్ వర్టికల్. ఆ వర్టికల్లే పోలియో ఫండ్. అలాగే మెంబర్షిప్ ఉంటారు, పబ్లిక్ ఇమేజ్ ఉంటారు, ఏరియాస్ ఆఫ్ ఫోకస్ ఉంటారు. మీరు మీ యూనిట్కి డైరెక్షన్ ఇవ్వగలగాలి. A good leader is one who always gives a good direction to his own vision. డాక్టర్ గారు ఒక పర్టికులర్ ఎక్సర్సైజ్ ఇచ్చి పబ్లిక్ ఇమేజ్ వాళ్ళకి మీరు ఇదే చేయండి అని ఇస్తారు. సోమప్రకాష్ గారు ఉన్నారా ఇక్కడ? సోమన్ ఇస్ నాట్ హియర్. సో అది ఏం చేయొచ్చు అంటే వారికి ఉన్న విజన్తో దాన్ని ఇంప్రూవైజ్ కూడా చేయొచ్చు.
డాక్టర్ గారు ఆయన ఫీల్డ్లో రోటరీలో మనందరం ఒకటే, విసితమైన కామన్ ప్లాట్ఫామ్, నోబడీ ఈజ్ లీడర్, వీఆర్ ఆల్ లీడర్స్. డాక్టర్ గారికి ఈరోజు ఆపర్చునిటీ వచ్చింది, గతంలో విశ్వనాథ్ గారికి వచ్చింది, వెరీ రీసెంట్గా నాకు వచ్చింది, అంతకుముందు నా ట్రైనర్ అయిన వీరభద్రారెడ్డి గారికి వచ్చింది, రాబోతుంది మన కళ్యాణ్ చక్రవర్తి గారు. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు సర్వ్ ఎ డిస్ట్రిక్ట్ which showcases, and you should showcase your talents to lead the district. So these are the qualities that a good leader should always have: planning, communication, guidance, solutions, goals, motivation, direction, and vision. Next slide, please. So how do you effectively build a team? If topic about leadership building, there are various ways that you can effectively build your leadership team. అది మనతో పనిచేయడానికి, వారి తర్వాత ఇండివిజువల్గా పనిచేయడానికి కూడా దోహదపడుతుంది. హోల్డ్ క్లబ్ అసెంబ్లీస్, మెంబర్షిప్ అసెంబ్లీస్ టు హెల్ప్ మెంబర్స్ లర్న్. మీరు కనుక మీ సహచరులతో వాళ్ళకి అర్థమయ్యేటట్టు, వాళ్ళు నేర్చుకునేటట్టు టాపిక్స్కి దోహదపడితే డెఫినెట్గా ఇట్ విల్ బి గుడ్ అండ్ ఎఫెక్టివ్ టీమ్ బిల్డింగ్ కాన్సెప్ట్. రికగ్నైజ్ మెంబర్స్ అచీవ్మెంట్స్, చాలా ఇంపార్టెంట్. రోటరీలో జరగాల్సిన ఇష్యూ జరగట్లేదని మాత్రం అనట్లేదు, జరగాల్సిన ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు నిజంగా కేఎన్ఎస్ కార్తీక్ గారు వారి టీం అందరూ కూడా ఇంత మంచి ఫంక్షన్ చేశారంటే ఈ డెఫినెట్లీ డిజర్వ్స్ ఎ ప్యాట్ ఆన్ ద బ్యాక్. మనందరం కూడా ఆయన రికగ్నైజ్ చేయాలి. నేను థియరిటికల్గా చెప్పేటప్పుడు ఇప్పుడు ప్రాక్టికల్గా అందరినీ నేర్చుకుని సార్ చప్పట్లు పడుకుంటాను. ప్లీజ్ రైస్ అండ్ గివ్ యువర్ బెస్ట్ టు టీమ్ విప్లవ్, నరేంద్ర కార్తీక్, జేసీ రాజు, శ్రీహరి, and all the wonderful people. So this is one way to recognize the talents and the hard work of each and every Rotarian. So ప్రతి వారు కూడా మీరు కనుక వర్క్ని రికగ్నైజ్ చేస్తే there is something like a self-igniting force coming from within. మీలో మీకు ఆత్మసంతృప్తి చేకూర్చే ద్రవం లాంటిది ఒకటి మనకు బయటకు వస్తుంది. దాని ద్వారానే రోటరీ స్పిరిట్ పెరిగి కార్తీక్ గారు ఇంకో 4-5 పనులు చేయడానికి రెడీ అవుతాం. ఆయన చెప్పి ఇలా చేశారు అలా చేశారు అన్నారు అనుకోండి, ఇలాగే నెక్స్ట్ టైం నా వ్యాపారం చూసుకున్నా ఈ గొడవ నాకు డెఫినెట్గా. ఇన్వాల్వ్ మెంబర్స్ ఇన్ ప్రాజెక్ట్స్. మీరు కనుక ప్రతి మెంబర్ని కూడా మీకు ఒక ఆలోచన రావచ్చు, ఆలోచన వచ్చాక మీ టీంతో డిస్కస్ చేసి ప్రతి మెంబర్కి రికగ్నైజ్ చేస్తూ వారికి బాధ్యతాపూర్వకంగా వాళ్ళకి కనుక పని అప్పగిస్తే డెఫినెట్గా ఆ ప్రాజెక్ట్ని పట్టుకుంటాడు, ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయడానికి ట్రై చేస్తాడు. రోటరీ మీటింగ్ పెడుతున్నామంటే రావట్లేదని ఎంతసేపు స్వయంగా మనమే పిక్చర్స్లో పడుతున్నాం. మన రషీదా భగత్ గారికి ఎడిటర్ రోటరీ న్యూస్తో అడిగారు, అసలు వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ పుట్టింగ్ అప్ ఫోటోగ్రాఫ్స్ ఇన్ రోటరీ న్యూస్? చాలా మంచి క్వశ్చన్ అడిగా భాస్కర్, నీకు మాట్లాడతాను కూర్చొని. ఓవర్ కాఫీ షీ స్పోక్ టు మీ ఫర్ 25 minutes. మేము మాకు వచ్చే ఫోటోగ్రాఫ్స్లో 95% స్క్రీనింగ్లో బయటికి పోతున్నాయి. ఎందుకు బయటికి పోతున్నాయంటే మనం ఇలా పట్టి పట్టకుండా ఫోటోలు, మన పక్కన ఇంకోటి, మన పక్కన ఇంకోటి, వెనకాల కాన్సెప్ట్ అసలు కనబడట్లేదు. సో మిమ్మల్ని చూద్దామని రోటరీ న్యూస్ వారు అనుకోరు ఎప్పుడు కూడా. మీరు చేసే ప్రాజెక్ట్ని, మీరు రోటరీకి ఇచ్చే కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా ప్రమోట్ చేద్దామని వ్యూ పాయింట్లోనే వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తారు. సో మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే క్లబ్లో ఎక్కడ జరిగినా మనం పక్కన కార్నర్గా ఉంటాం. మన విజిబిలిటీ కూడా ఇంపార్టెంటే. ఎవరు చేశారంటే రాస్తారు. బట్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్. వాట్ యూ హెవ్ డన్, వాట్ యూ ఆర్ ప్లానింగ్ టు డూ, వాట్ యూ ఆర్ డూయింగ్, వాట్ ఈస్ ఇట్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ఫ్యూచర్. అప్పుడు రోటరీ న్యూస్లో మీ ఫోటో. Involve and invite family members of Rotarians. We know it is an extended Rotary family in Antonama. మీరు కార్తిక్ గారు వైఫ్ కనుక ఇక్కడికి వస్తే డెఫినెట్గా మంచి పని చేశారు, మీరు అందరూ కూడా అప్రిషియేట్ చేశారు అనేది ఆవిడ మనసులో కూడా చిన్నగా మా ఆయన ఇంత బాగా చేశాడు అన్నది ఫీలింగ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇగ్నైటింగ్ ఫోర్స్ ఫర్ ఎ మ్యాన్ టు వర్క్ హార్డ్. మీరు the moment you invite the members or the family members, definitely Rotary is strengthened. The spirit of Rotary is strengthened. Offer leadership opportunities. ప్రతి దానికి ముందు మనం మాట్లాడడం కంట టేక్ ద వ్యూ పాయింట్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అరౌండ్. వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వండి.
దే విల్ నాట్ గో రాంగ్. మన ఎక్స్పీరియన్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా. డెఫినెట్గా దే విల్ కమ్ అవుట్ విత్ సో మెనీ గుడ్ థింగ్స్ విచ్ వీ కెన్ లర్న్. మేక్ ద మెంబర్స్ ఫీల్ అండ్ రియలైజ్ ద కలెక్టివ్ హ్యాండ్ వర్క్ ఆఫ్ ఆల్. ఎప్పుడైతే మనం సామూహికంగా చేసే పని దాని సక్సెస్ అందరూ పంచుకుని ఇది అంతా మన సమిష్టి కృషి అని అనుకున్నామో అప్పుడే ఈ బలం అందరిలో కూడా ఉంటుంది. కానీ నా టీం చేసింది నేను చేశాను అని అనుకోవడం. యు ఇన్వాల్వ్ ఆల్ ద మెంబర్స్, మేక్ దెమ్ ఫీల్ దట్ ది సక్సెస్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్ హూ పార్టిసిపేటెడ్. దీంట్లో హెల్ప్ మెంబర్స్ లర్న్ అనేది, ఇన్వాల్వ్ మెంబర్స్ ఇన్ ప్రాజెక్ట్స్ అనేది మీరు కనుక చూస్తే బెంజమిన్ ఫ్రాంక్లిన్ has said a very nice saying. Tell me and I forget, teach me and I remember, involve me and I learn అన్నారు. మీరు చెప్పండి, నేను మర్చిపోతున్నాను. మీరు నాకు నేర్పించండి, అది ప్రాబబ్లీ గుర్తుంటుంది. బట్ మీరు కనుక నన్ను ఇన్వాల్వ్ చేస్తే కనుక ఐ లర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్స్ ఎ వెరీ నైస్ స్టేజ్. నెక్స్ట్ ప్లీజ్. హౌ డు యు బిల్డ్ నెక్స్ట్? ఇది అసిస్టెంట్ గవర్నర్స్కి మొన్న దాంట్లో చేద్దాం అనుకుని అసిస్టెంట్ గవర్నర్స్ ట్రైనింగ్ సెమినార్లో రెలవెంట్గా 4 హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. వాట్ ఆర్ ద గుడ్ లీడర్షిప్ డెవలప్మెంట్ స్కిల్స్? మీరు చూస్తే influencing, strategic thinking, delegation, coaching and mentoring, executive presence, resilience. ఇవన్నీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫ్లుయెన్సింగ్, స్ట్రాటజిక్ థింకింగ్. అండ్ వాట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్స్ అని అడుగుతారు రాజేశ్వర ప్రసాద్ గారు. ఆయన జనరల్గా స్వతహాగా డౌట్స్ ఎక్కువ ఉంటాయి. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ లర్నింగ్ కర్వ్, యూ ట్రై టు పుట్ మెనీ క్వశ్చన్స్. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్స్ అంటే దిస్ ఇస్ హౌ యూ కమ్యూనికేట్, హౌ యూ లుక్ అండ్ హౌ యూ యాక్ట్. These 3 are called as one. How you act is called as gravitas. And there are one management subject of it. There's so much to learn. So how you act, how you do, and how you look, and how you communicate. Eventually, executive presence. The resilience is the changing scenarios. Adaptability is resilience. ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ స్కిల్స్ లో భాగంగానే ప్రతి సిచ్యువేషన్ కి అనుగుణంగా మనం రెసిలియంట్ గా ఉండాలి. భాస్కర్ గారు ఇంత పెద్ద పదాలు వాడుతున్నారు. ఈ రెసిలియంట్ అంటే నాకు అర్థం కాలేదు అని చెప్పి మన పోలిశెట్టి ఈశ్వరరావు రావచ్చు. మనం ఎప్పుడైతే కోవిడ్-19 వచ్చి మనందరూ లాకౌట్లో ఉండి బయటికి రావడానికి బిక్కుని భయంగా ఉన్నప్పుడు క్లబ్ మీటింగ్స్ ఎలా చేసుకోవాలని పెద్ద తాపత్రయం అయిపోయింది. రోటరీ క్లబ్స్ పరిస్థితి, రోటరీ క్లబ్స్ అన్ని మూసుకుపోయి మనమే మన ప్రాణానికి హాని ఉన్నప్పుడు రోటరీ క్లబ్ ఏంటి అంటున్నారు. బట్ దేర్ కేమ్ an opportunity that Rotarians should be adaptable for the new and contemporary technologies, and that has given way for us to learn what Zoom platform is, what Google Meets is. ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. నేను వెళ్తున్నానండి, గాలో మొబైల్ వెళ్తున్నాను, మీకు చెప్పండి నేను ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నాను అంటున్నాను. దట్ ఈస్ వాట్ ఇస్ రెసిలియన్స్. మీరు శాస్త్రోక్తంగా ఫిజికల్గా క్లబ్ మీటింగ్ వెళ్ళి ఇలాంటి రౌండ్ టేబుల్స్ దగ్గర కూర్చుని ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మాట్లాడుతుంటే మీరు కింద నుంచి ప్రశ్నలు అడిగి ఆయన మీ ప్రశ్నలు ఆన్సర్ చేసి ఈ పద్ధతి అంతా కూడా మారి ఈ టెక్నాలజీ అనేది మనకి కోవిడ్-19 అనేది టెక్నాలజీలో మనం తోసి టెక్నాలజీ మన అవైలబుల్ ప్రోడక్ట్స్లో తోసి మనం చాలా నేర్చుకోవాలి. ఇందాక నిన్న నాకు ఇచ్చిన బ్రేక్అవుట్ సెషన్లో కూడా అందరికీ చెప్పడం జరిగింది. లెట్ us యూజ్ ద టెక్నాలజీ టు ద బెస్ట్. డోంట్ కండక్ట్ ఫిజికల్ మీటింగ్స్. గవర్నర్ గారు ఫిజికల్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. బట్ మీరు కమిటీ చేసే అందరూ కూడా యూజ్ ద గూగుల్ ప్లాట్ఫామ్, జూమ్ ప్లాట్ఫామ్, సో మెనీ అదర్ ప్లాట్ఫామ్స్ ఆర్ అవైలబుల్. సో దట్ మీరు శివ గారు ఆయన బాత్రూంలో చుట్టూ కూడా అటెండ్ అయిపోవచ్చు, ప్రాబ్లం లేదు. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ strain or stress in attending onto an online platform. Next slide. The other competencies: communication skills, negotiation skills, accountability, performance management, change management, goal setting, time management. More from a management perspective, and how we can relate this to Rotary is something that all of you should think. That check ఎలా communicate చేయాలి,
ఎలా నెగోషియేట్ చేయాలి ఫర్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. అకౌంటబిలిటీ, హౌ యూ అకౌంట్ ఫర్ ఆల్ ద ఫైనాన్సెస్, ఆల్ ద అకౌంట్స్, మీ హౌస్ కీపింగ్ జాబ్స్ అన్ని ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా గ్రేటర్ డీల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అంతా కావాలి. స్టూవర్డ్షిప్ జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా. అండ్ చేంజ్ మేనేజ్మెంట్, హౌ యూ manage changes, just like what I told you about Google Meets and Zoom. Next slide, please. There are a few quotations. Dr. గారు కూడా ఇందాక ఈ quotations నుంచి చాలా మార్నింగ్ కాఫీ తాగుతుంటే చాలా బాగా ఉంటుంది. ఇలా పెట్టి మిమ్మల్ని దొంగపాటికని చెప్పడం నాకు కూడా ఇష్టం లేదు. లీడర్షిప్ ఇస్ అవర్ విజన్ అండ్ రెస్పాన్సిబిలిటీ, నాట్ పవర్. అందరూ అనుకుంటారు డిస్ట్రిక్ట్ గవర్నర్ అంటే నేను ఆల్ పవర్ఫుల్. డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నవాడు ఈ బాధ్యత నిర్వర్తిస్తూ నేను కూడా ఆర్డినరీ రొటేరియన్ అని అనుకున్న డిస్ట్రిక్ట్ గవర్నరే సక్సెస్ అవుతాడు. నేను కూడా మల్లిరెడ్డి దొరబాబు లాగా, నేనే పివైఎం రావు గారు లాగా, నేనే పిడిప్రో ప్రభాకర్ గారు లాగా, నేను కూడా రొటేరియన్, నాకు ఒక బాధ్యత ఇచ్చారు అనుకుంటేనే మనం సక్సెస్ అవుతాం. A successful man is one who makes a strong foundation out of the bricks that others have thrown at him. బోర్డని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము, అందరూ కూడా రాణించవచ్చు, శభాష్ అనొచ్చు. బట్ ఏ సక్సెస్ఫుల్ లీడర్ ఇస్ వన్ హూ మేక్స్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ ద బ్రిక్స్ దట్ అదర్స్ హావ్ థ్రోన్ అట్ హిమ్. బయట వాళ్ళు వేసే రాళ్ళని మంచి పునాదుల కింద చేసుకునేవాడే ఒక మంచి లీడర్. లీడర్షిప్ ఈజ్ అన్ యాక్షన్, నాట్ అ పొజిషన్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇన్ని కార్యక్రమాలు చేశాక మనం కూడా ఏదో ఆలోచించాలి కదా. నేను మంచి నేను ఆలోచన చేస్తే నాకు ఒకసారి దొరికింది. అదేంటంటే ఏ లీడర్ ఇస్ వన్ హూ షోస్ హిస్ కెపాసిటీ టు లీడ్. ఎప్పుడైనా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు అతను ఫుల్ కెపాసిటీ చూపిస్తాడు, ఎలా లీడ్ చేయగలరు. అండ్ అన్ యాటిట్యూడ్ టు బి లెడ్ బై అదర్స్. ఒకవేళ రాజేశ్వర ప్రసాద్ గారు కనుక లీడ్ చేస్తుంది నేను ఫాలో అవ్వాలి. ప్రతిదీ నేను ఒకటి ఆయన ఉంటే వీరభద్రారెడ్డి అలా చెప్పాను. You should also display an attitude to follow what Dr. Venkateswara is doing. And ఇది ఎవరు చెప్పేది చాలా పెద్ద మనిషి చెప్పాడు. నెక్స్ట్ లైన్ ప్లీజ్. ఆయన పేరు భాస్కర్. థ్యాంక్ యూ.